హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటో కర్రీ. మనం టమాటో కర్రీ ఎప్పుడు చేసినా కూడా సాఫ్ట్ టెక్స్చర్తో టేస్టీగా కుదరాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ బ్యాచిలర్స్కైనా లేదా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా కర్రీ సింపుల్ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. ఈ టమాటా కర్రీలోకి మెంతుల ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మెంతులు వేగాక ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇలా తుంచుకున్న ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులో చీరికగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం మీరు తినే టేస్ట్కు తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకుంటూ కారంలో ఉండే పచ్చిదనం అంతా పోయే వరకు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 కేజీ దాకా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే త్వరగా తక్కువ టైంలో చేసుకునే టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.